2014 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం వరకు జగన్మోహన్ రెడ్డికి వేరే పనేలా ఊరికినే తిరుగుతున్నాడు. అన్న లీటర్ పెట్రోల్ ఎంతన్నా, లీటర్ డీజిల్ ఎంతన్నా, పక్క రాష్ట్రానికి వెళ్తే 7 రూపాయలు తక్కువ వస్తుందన్న, ఈ తక్కువ వస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళి కొట్టించుకుంటున్నాం అన్న అని చెప్పి మనం రాగానే ఒక ప్రైజ్ డిసైడ్ చేస్తాం, మీ అందరికీ ఆమోదయోగంగా ఉంటుందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు కుంభకర్ణ నిద్రపోయావా నువ్వు? ప్యాలెస్లో పడుకొని నీకు ప్రజా సమస్యల మీద పట్టించుకోకుండా అసలు ప్రజల్ని తొంగలో దొక్కి నీ కార్యకర్తల మీద స్వారీ చేసి నీ కార్యకర్తలను నిట్టనినులా చంపేసి నిన్న పులివెందల్లో నీ ఇంటి మీదకి నీ కార్యకర్తలు రాళ్ళేస్తేనే దిక్కు దివాణం లేదు, నువ్వు ధర్నాలు చేస్తే ప్రజలు దాన్ని ఆమోదించాలా? ఇంత దుర్మార్గమయ్యా. నువ్వు రాజరిక పరిపాలనలో నువ్వు రాజులాగా ప్రవర్తించి ప్రజల్ని పీడించుకు తిన్నావు. ఎన్నిసార్లు పెంచావు కరెంటు? ఎంత ఘోరంగా ఉన్నావు. ఒక్క నెల బిల్లు కట్టకపోతే మధ్యతరగతోడు ఫీజు బీక్కి వచ్చేయమన్నావు. అసలు ఎంత దుర్మార్గం. ఎన్ని రకాల పన్నులు వేసావు. పెంచారా? ఇప్పుడు ఎప్పుడు చూపించమనండి. పెంచితే మీకు తెలీదా? పబ్లిక్గా రాదా? సర్ఛార్జీలు ఏమి వేయలేదండి. ఇప్పుడు ప్రభుత్వం మారినప్పుడు వీళ్ళు చేసిన బొక్కలన్నీ ఎవడండి పూడుస్తాడు? ఈయన చేసిన బొక్కలన్నీ స్కూళ్ళకి రంగులేసి గోడలకు రంగులేసి డబ్బులు దెబ్బేస్తేవి. నీ పక్కనంతా కూడా వెంకటేశ్వర రెడ్డి, వీరారెడ్డి, సుబ్బారెడ్డి, యానాది రెడ్డి, మన్మథ రెడ్డి అని మొత్తం అందరినీ పెట్టి దోచేస్తేవి. అన్ని డిపార్ట్మెంట్లలో దోచేసావు. నీకు ఎక్కడ కావాలంటే అక్కడ గుళ్ళు గోపురాలు కూడా దోచేసావు. ఆఖరికి ఉద్యోగస్తుల్లో ప్రావిడెంట్ ఫండ్ దాచుకుంటే 800 కోట్లు కూడా దోచేసావు. నువ్వేమయ్యా మాట్లాడతావు? నీకేమన్నా సిగ్గు ఎగ్గు ఉందా? చీము నెత్తురు ఉందా? నువ్వు మనిషివేనా? నీకు మాట్లాడే అర్హత ఉందా? 7 నెలలు అయింది నువ్వు చేసిన కంపు కడుక్కోవడానికి. ఇంకా ఎన్ని నెలలు పడుతుందో కూడా తెలియదు. ఇప్పుడు వచ్చి మీరు ధర్నాలు చేస్తే ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు. ప్రజలు అవన్నీ నిశ్చితంగా గమనిస్తున్నారు. మీకు బుద్ధి చెప్పి 11 ఇచ్చినా కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు అంటే ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేడని చెప్పి నేను తెలియజేస్తున్నాను.